కవిత విషయంలో రేవంత్ రెడ్డి అనుకూల మీడియా చాలా అత్యుత్సాహంగా వార్తలు రాస్తున్నది. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రజ్యోతిలో నిన్న మొన్న వరుస పెట్టి వార్తలు రాశారు. నేను మొన్ననే చెప్పిన ఆంధ్ర మీడియా కవితను రెచ్చగొడుతున్నది అని. ఆంధ్ర మీడియా కవితను రెచ్చగొడుతున్నది, కావాలనే ఫేక్ వార్తలు రాస్తున్నది అని నేను మొన్న చెప్పిన. నిన్న ఆమె ట్వీట్లు కూడా వచ్చింది చూడండి. కాంగ్రెస్తో రాయబారం హస్తిన గూటికి చేరేందుకు ప్రయత్నాలు అని చెప్పేసి నిన్న ఒక వార్త రాసింది. ఇది ఆంధ్రజ్యోతి. ఆ రాసినప్పుడే చెప్పిన నేను, ఇది ఏదో నమ్మశక్యంగా లేదురా బాబు. ఎందుకంటే పొయ్యి మునిగే పడవలడం ఎత్తడా, అది మునుగుతుందని తెలుసు. అది నడి సంద్రంలోకి పోయినాక నిండా మునిగిపోతా, అది లేచేటువంటి అవకాశం లేదని తెలుసు. పాతాళానికి పోతానని కూడా తెలుసు. గా పడవలు ఎవడని ఎత్తడా, ఎక్కడు. కానీ కవిత ఎందుకు పోవాలనుకుంటుంది వాళ్ళకి? ఒకవేళ వాళ్ళ పార్టీలో ఇంటర్నల్గా ఏమైనా పంచాయతీలు ఉంటే ఉండొచ్చు, తండ్రి బిడ్డల మధ్య ఏమైనా ఉంటే చూసుకుంటారు, వాళ్ళు సెట్ చేసుకుంటారు, ఏమైతే చూడాలి. కానీ కాంగ్రెస్లోకి పోతుందని వార్త రాసి, అది నమ్మశక్యంగా లేదు. నిన్న చెప్పిన ఈ వార్త రాయడం వెనక ఏంటంటే, కవితనే కాంగ్రెస్లోకి వస్తుందంటే కాంగ్రెస్ మీద ప్రజల్లో మంచి బలంగా ఉన్నట్టు, ప్రజలు ఇంకా ఆదరిస్తున్నట్టు. కవితతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వస్తారంట. ఇవన్నీ రాసిరు. ఇది ఫేక్ అని నిన్ననే మనం తేల్చినాం కూడా. అలాగనే అంతకుముందు కూడా ఒక వార్త రాసిరు ఇట్లనే, సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, లేదంటే కొత్త పార్టీ పెట్టుకుంటా అని చెప్పేసి కూడా రాసినట్టు. ఇట్లా కరెక్ట్గా 4 రోజుల నుంచి ఈ పత్రిక, ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక 4-5 రోజుల నుంచి వరుస పెట్టి ఫ్రంట్ పేజీలో పెద్ద వార్తలు రాస్తా ఉన్నది కవిత మీద. ఇవన్నీ రెచ్చగొట్టడానికి, కేవలం రెచ్చగొట్టడానికి, కవితను ఎక్కువ రెచ్చగొట్టి ఆమెతో ఒక పార్టీ పెట్టించి ఈ ప్రయత్నం చేయడానికి, బీఆర్ఎస్ను చీల్చాలి, వీక్ చేయాలి, తద్వారా ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలకు లాభం చేయాలి. ఆంధ్రజ్యోతి వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం ఇదే. సో ఆమె నిన్న ఫేక్ అని చెప్పింది. ఫేక్ అని చెప్పినాక కూడా ఇవాళ కూడా రాసిండు. ఇక చూడండి, ఇవాళ కూడా 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? ఇవాళ కూడా పత్రికలు అదే ఫస్ట్ వార్త. ఇది కూడా ఫేకే. 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన. టీపీసీసీ సుముఖత, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్. రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేకు. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు షాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి. జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. పర్యటనలో సొంత అడుగులు నిజం కాదా అని చెప్పేసి మళ్ళా ఇవాళ ఆమె ఫేక్ అని చెప్పినాక కూడా వార్త రాసింది ఆంధ్రజ్యోతి. అంటే వీనికి చెప్పుతో కొట్టి సరిపోదన్నమాట. చెప్పును పెండలద్ది కొట్టాలన్నమాట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని. అట్లా అడిగితేనే అమ్మా కొట్టిర్రా అని అనుకుంటారనమాట. ఇంత నీచం నికృష్టం ఏదైనా ఉంది అంటే ఆంధ్రజ్యోతి అనే పత్రిక, ఏబీ అనేటువంటి బూతు ఛానల్, బూతు కిట్టి కానీ కథ ఇది. సో కాబట్టి ఎంత సాధ్యమైనంత వరకు ఈ పత్రికను మీరు అవాయిడ్ చేయండి. తెలంగాణ ప్రజలారా, అబద్ధాలు రాసే పత్రిక, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే పత్రిక ఈ పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక. దాన్ని మనం అసలు చదవనే వద్దు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని చీల్చాలే అనేది వాళ్ళ ఇంటెన్షన్.